ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నోబెల్ అవార్డు వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. తన పాలనకు గాను తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలి అన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చండీగఢ్లో మంగళవారం జరిగిన ది కేజ్రీవాల్ మోడల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సహా ఎన్నో శక్తులు తమ ప్రభుత్వాన్ని అడ్డుకున్నా తాము అద్భుతంగా పనిచేశామన్నారు. ఎన్నో అడ్డంకుల మధ్య గొప్ప పాలన అందించినందుకు తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలన్నారు. हमारी सरकार रही, हमें काम नहीं करने दिया, उसके बावजूद हमने काम किया. इस पे तो मुझे लगता है गवर्नेंस के ऊपर और एडमिनिस्ट्रेशन के अंदर तो मेरे को नोबेल प्राइज मिलना चाहिए कि एलजी के रहते हुए मैंने कितने सारे काम कर दिया दिल्ली के अंदर. इतनी मुश्किलों के अंदर आपको जान के ताज्जुब होगा, हमने मोहल्ला क्लिनिक बनाए दिल्ली में. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. కేజ్రీవాల్ పాలనపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. అసమర్థత, అరాచకం, అవినీతి విభాగాల్లో నోబెల్ బహుమతి ఉండుంటే అది కేజ్రీవాల్ కు తప్పకుండా వచ్చేదని ఎద్దేవా చేశారు. షీప్ మహల్ సహా ఎన్నో కుంభకోణాలు కేజ్రీవాల్ హయాంలో జరిగాయని, అందుకే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పారన్నారు. అటు బీజేపీ విమర్శలపై ఆప్ కూడా ఘాటుగా బదిలిస్తోంది. బీజేపీ నేతలు విమర్శలు మాని పాలనపై దృష్టి పెట్టాలని ఆప్ నేతలు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజులు పోయాయని, అధికారంలో ఉన్న బీజేపీ నేతలు మాటల మీద కాకుండా చేతల మీద దృష్టి పెట్టాలని, ఢిల్లీ ప్రజలు దానికోసమే ఎదురు చూస్తున్నారు అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దీంతో ఢిల్లీ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. अरविंद केजरीवाल जी को सिर्फ एक अवार्ड मिलना चाहिए, वो है ग्लोबल भ्रष्टाचार अवार्ड. दुनिया में अगर कोई भ्रष्टाचारियों में कंपटीशन होगा तो अरविंद केजरीवाल जी सबको पिछाड़ देंगे. ये वो इकलौते ऐसे मुख्यमंत्री हैं जिन पे भ्रष्टाचार के आरोप में जो जेल गए और तिहाड़ तक में उन्होंने रिजाइन नहीं किया. दुनिया भर में यही चर्चा है कि भ्रष्टाचार अगर करना सीखना है तो अरविंद केजरीवाल से सीखना चाहिए. दिल्ली की जनता आज खुश है क्योंकि दिल्ली की जनता ने भ्रष्टाचारी अरविंद केजरीवाल को